హాయ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా దివ్యాంగులైన వారు చాలా ఆందోళన చెందుతున్నారండి. ఎందుకంటే 2009 నుంచి 2018 సంవత్సరం వరకు ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్లు అన్నిటినీ ప్రభుత్వం డిలీట్ చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ దివ్యాంగ సోదరులు తమ సర్టిఫికెట్ ఎక్కడ డిలీట్ అయిపోయిందో, తమ పింఛన్ ఎక్కడ ఆగిపోతుందో అనే ఆందోళన, కంగారు, భయంలో అయితే ఉన్నారండి. దయచేసి దివ్యాంగ సోదరులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, భయం అయితే అసలే వద్దు. ఇక్కడ ప్రభుత్వం 2009 నుంచి 18 మధ్యలో ఈ సదరం సర్టిఫికెట్లు డిలీట్ చేసిన మాట వాస్తవమే అని తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే 2009 నుంచి 18 మధ్యలో ఆఫ్లైన్లో సదరం సర్టిఫికెట్ చాలా మంది తీసుకున్నారు, ఆన్లైన్లోనూ తీసుకున్నారు. ఇక్కడ ఆఫ్లైన్లో చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది. అంటే ఒక సర్టిఫికెట్ మీద దివ్యాంగుడి వివరాలు రాస్తే ఇక్కడ వైద్యులు సంతకం చేసి మీకు దివ్యాంగత్వం ఉందని ఇక్కడ పర్సెంటేజ్ చేసి ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఈ సర్టిఫికెట్ ఆధారంగా దివ్యాంగులు పింఛన్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఆన్లైన్ సదరం సర్టిఫికెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డాక్టర్ గారి సిగ్నేచర్ అనేది ఆన్లైన్ సిగ్నేచర్ ఉంటుంది. ఈ విధంగా ఉన్న ఆన్లైన్ సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది. ఆఫ్లైన్లో ఉన్నవన్నీ ఆఫ్లైన్లోనే ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం 2009 నుంచి 2018 మధ్య ఉన్న సదరం సర్టిఫికెట్ అన్ని డిలీట్ చేసిన నేపథ్యంలో ఎవరైతే ఆన్లైన్లో ఈ సదరం సర్టిఫికెట్ డిలీట్ అయిందో వాళ్ళందరూ తప్పనిసరిగా మళ్ళీ కొత్తగా సదరం సర్టిఫికెట్కి అయితే దరఖాస్తు చేసుకొని కొత్తగా సదరం క్యాంపుకి అటెండ్ అయ్యి మీరైతే కొత్త సదరం సర్టిఫికెట్ని పొందాలి. ఆ తర్వాతే మీకైతే పింఛన్లు కానీ ఇతర ఉద్యోగాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు పొందగలుగుతారు. ఈ విధంగా అనేక సంవత్సరాలుగా దివ్యాంగత్వం ఉన్నవారికి సదరం సర్టిఫికెట్లు వస్తే దివ్యాంగులు కాని వారు కూడా దొంగతనంగా ఈ రికమెండేషన్, లంచాలు ఇచ్చు సర్టిఫికెట్ పొందారని పెద్ద సంఖ్యలో అనర్హులైన దివ్యాంగులు పింఛన్లు పొందుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ప్రభుత్వం అయితే భావించి ఈ మేరకు ఈ సర్టిఫికెట్ అని డిలీట్ చేసింది. అయితే చాలా మంది మా సర్టిఫికెట్ డిలీట్ అయిందేమో మేము ఎలా తెలుసుకోవాలి అని కంగారు పడుతున్నారండి. మీరు మీ గ్రామంలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి సదరు నిర్వాహకుడిని మీ యొక్క సదరం ఐడిని చూపించి కొత్త సదరం సర్టిఫికెట్ని ప్రింట్ తీసిమ్మని అడగండి. అప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఈ విధంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ సదరం డిలీట్ అయినట్టే లెక్క. ఓల్డ్ సదరం సర్టిఫికెట్ ప్రింట్ కెంట్ బి టేకెన్ ఇన్ మీ సేవ అని వచ్చిందంటే సదరం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి, మళ్ళా కొత్తగా సదరం క్యాంప్కి అయితే అటెండ్ అవ్వాలి. ఇది తప్పనిసరి. ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ డిలీట్ అయిపోయినట్టే లెక్క. ఒకవేళ సదరం ప్రింట్ గనక కొత్తగా మనకు మీ సేవ నిర్వాహకుడు తీసిచ్చినట్లయితే ఆ సర్టిఫికేట్ మాత్రం ఆన్లైన్లో ఉన్నట్టే లెక్క. వారేమీ కొత్తగా సదరం స్లాట్కి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ విధంగా ప్రింట్ రాలేదో వారు మాత్రమే ఇక్కడ ఈ సదరం డిలీట్ అయిందని గుర్తించి మీరు కొత్తగా సదరం స్లాట్కి అయితే బుక్ చేసుకోవాలి. అయితే మీరు అడగచ్చు, అన్న మనకు రాష్ట్రంలో ఈ దివ్యాంగ పింఛన్లు సర్వే చేస్తున్నారు కదా, 3 నెలల పాటు వరుసగా చేస్తారు కదా, ఇక్కడ అధికారులు వచ్చినప్పుడు మా సదరం సర్టిఫికేట్ చూపిస్తే వారు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, దీన్ని ఒకవేళ పింఛన్ రద్దు చేస్తారా అని భయపడుతున్నారు. ముఖ్యంగా భయం ఇదే. అయితే ఏమీ భయపడకండి. ఇక్కడ ప్రభుత్వ వైద్యాధికారులు రకరకాల కేటగిరీలకు సంబంధించి రకరకాల కేటగిరీల డాక్టర్లు అయితే ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లను తనిఖీ చేస్తోంది. నిజంగా మీకు వైకల్యం ఉండి సదరం సర్టిఫికెట్ ఉంటే మీ యొక్క పింఛన్ని వైద్యులేమి ఆపరండి. మీ సర్టిఫికెట్ని ఆన్లైన్లో వారు చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఆన్లైన్లో ఉంటే మీకు అన్ని అర్హతలు ఉంటే మీ పింఛన్ని కొనసాగిస్తారు. ఒకవేళ మీ సదరం సర్టిఫికెట్ ఆన్లైన్లో లేకపోతే, ఒకవేళ ఆన్లైన్ నుంచి డిలీట్ అయిపోయినట్టు ఎలాంటి సమాచారము లేదు అని అక్కడ వైద్యాధికారులకు వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు మళ్ళీ సదరంకు అటెండ్ అయ్యి కొత్త సదరం సర్టిఫికెట్ తీసుకోవాలని రాస్తారండి. అయితే ఈ పింఛన్ని నిలుపుదల చేస్తారు అని చెప్తున్నారు. లేదు మీరు కొత్తగా మళ్ళీ సదరం సర్టిఫికెట్ తెచ్చుకోండి అని చెప్పి చెప్తారని కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ 2009 నుంచి 2018 వరకు అంటే లక్షల సంఖ్యలో దివ్యాంగులు ఉంటారు. వీరి సదరం అన్ని డిలీట్ అయిపోయిన కారణంగా ఈ పింఛన్లు ఆపితే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తాయి. ఈ ఒత్తిడి వచ్చి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైతే సదరం సర్టిఫికెట్లు డిలీట్ అయిపోయి ప్రస్తుతం పెన్షన్ పొందుతూ ఉన్నారో వారు మళ్ళీ సదరం క్యాంప్కి వెళ్ళి కొత్తగా సదరం సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి కొంత సమయం ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దివ్యాంగుడికి చిన్న చిన్న లోపాల కారణంగా ఎక్కువ పర్సెంటేజ్ సదరం సర్టిఫికెట్లు వేయించుకొని
అలాంటి వాళ్ళు గనక ఈ పింఛన్లు పొందుతూ ఉంటే అలాంటి పింఛన్లను తక్షణమే హోల్డ్లో పెట్టి వారిని మళ్ళీ రీఅసెస్మెంట్కి అయితే రాస్తారు. వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా సదరం స్లాట్ బుక్ చేసుకుని సదరం క్యాంప్కి అయితే వెళ్లాల్సి వస్తుంది. అన్ని అర్హతలు ఉండి, దివ్యాంగత్వం ఉండి, సదరం సర్టిఫికెట్ ఉండి, ఒకవేళ ఆ సదరం సర్టిఫికెట్ ఆన్లైన్లో డిలీట్ అయిపోయినా ఆ పింఛన్లను అయితే ప్రభుత్వం వెంటనే రద్దు చేయదు. వాటిని కొనసాగిస్తూ నిజమైన దివ్యాంగుడికి ఇక్కడ మళ్ళీ మీరు సదరం క్యాంప్కి వెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకొని సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులకు ఈ సమయం లోపల అందజేయండి అంటూ ఒక 2 నెలల లేదా 3 నెలల సమయం అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల మీరు సదరం స్లాట్ బుక్ చేసుకుని మీరైతే మీ సంబంధిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి సదరం క్యాంప్కి అటెండ్ అయ్యి వైద్యుల చేత మీరు గనక ఈ మేరకు ఈ సదరం సర్టిఫికెట్ పొందినట్లయితే మీ యొక్క పెన్షన్ మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. అది ఏమీ ఆగదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా దివ్యాంగులైన వారు మీ సదరం ఐడిని మీ సేవకు తీసుకుని వెళ్ళి వెంటనే ప్రింట్ తీసుకోండి. ప్రింట్ వచ్చిన వాళ్ళు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏమీ సదరం స్లాట్ బుక్ చేయక్కర్లేదు. ప్రింట్ రాకుండా ఆన్లైన్లో మీ డీటెయిల్స్ కనుక డిస్ప్లే అవ్వకుండా ఉంటే అలాంటి వారు మాత్రం తప్పనిసరిగా మీరు ఏంటంటే ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఏంటంటే, మనకు ప్రభుత్వం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి ఇప్పటికే సదరం స్లాట్ అనేవి రిలీజ్ చేసింది. వెయిటింగ్ లిస్ట్ కూడా ఒక్కో జిల్లాలో 500 నుంచి 1000, 1500 వరకు కూడా ఉన్నాయి. ఆ స్లాట్లన్నీ కూడా ఇప్పుడు అయిపోతున్నాయి. మనకు తాజాగా జనవరి మొదటి వారంలో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి ఈ 3 నెలల సదరం స్లాట్లు అనేవి ఒకేసారి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఈ స్లాట్లు గ్రామ, వార్డు, మీ సేవా కేంద్రాల ద్వారా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. ఎవరైతే సదరం సర్టిఫికెట్ ఆన్లైన్లో డిలీట్ అయిందో అలాంటి వారు సర్టిఫికెట్లో తక్కువ వైకల్యం అంటే 40 కంటే తక్కువ వేసి ఈ సర్టిఫికెట్ని దేనికి ఉపయోగించుకోలేదో అలాంటి వారు, మీరు సదరం రీఅసెస్మెంట్కి స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళకపోయిన వారు, హాస్పిటల్ పెండింగ్ అని ఉన్నవారు, ఈ వివరాలన్నీ ఆన్లైన్లో డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఇలాంటి వారందరూ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని జనవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరం స్లాట్ విడుదల చేసిన వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా సదరం క్యాంపులకైతే స్లాట్లు అయితే బుక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు స్లాట్ ఉంటే బుక్ అవుతుంది, లేకుంటే వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. వెయిటింగ్ లిస్ట్ వచ్చినప్పుడు మీ నెంబర్ వచ్చినప్పుడు మీకైతే మెసేజ్ వివరాలన్నీ వస్తాయి. సంబంధిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మీరు మళ్ళీ సదరం క్యాంప్కి అటెండ్ అయ్యి సదరం సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. ఈ విధంగా మీకు గతంలో తక్కువ వైకల్యం ఉన్నా ఇప్పుడు వైకల్యం పెరిగినా ఆ పెరిగిన వైకల్యం కొత్త సదరం సర్టిఫికేట్తో పాటు యూడిఐడి కార్డు కూడా జిల్లా ప్రభుత్వ వైద్యాధికారులు మళ్ళీ కొత్తగా ఇక్కడ అప్లై చేసి ఈ మేరకు మీకు పోస్ట్ ద్వారా అయితే పంపిస్తారు. ఇది కేవలం డిలీట్ అయిపోయినటువంటి సదరం సర్టిఫికెట్ దారులకు మాత్రమే. వెంటనే మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఆన్లైన్లో మీ సదరం సర్టిఫికెట్ డిలీట్ అయిందా, ఆన్లైన్లో ఉందా అనేది చెక్ చేసుకోండి. డిలీట్ అయితే మాత్రం జనవరి మొదటి వారంలో వచ్చే సదరం సర్టిఫికెట్లు స్లాట్లు బుక్ చేసుకుని మీరైతే సిద్ధంగా ఉండండి. అధికారులు మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీరైతే సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి వారికి మీ సమాచారాన్ని తెలియజేసినట్లయితే అక్కడ వచ్చే వాళ్ళు ఎవరంటే అధికారులతో పాటు డాక్టర్ల బృందం ఉంటుంది, ప్రత్యేక బృందం. ఆ బృందం ఈ దివ్యాంగుడిని పరీక్షిస్తుంది. పరీక్ష ఇచ్చినప్పుడు ఇతనికి నిజంగానే వైకల్యం ఉంది, ఇతడు దివ్యాంగుడేను, ఇతనికి పింఛన్ ఇవ్వడం సబబే అని భావించిన నేపథ్యంలో అతని యొక్క సదరం సర్టిఫికెట్ ఆన్లైన్లో డిలీట్ అయిపోయినప్పటికీ అతనికి కొంత సమయం ఇచ్చి ఈ సమయం లోపు నువ్వు కొత్తగా సదరం సర్టిఫికెట్ తెచ్చుకుని ఈ మేరకు మళ్ళీ అధికారులు సబ్మిట్ చేయమని సమయం అయితే ఇస్తారండి. ఏమి కంగారు పడద్దు. ఒకవేళ దివ్యాంగుడు కాకుండా నకిలీ పింఛన్ అయినట్లయితే వెంటనే ఆ పింఛన్ని రద్దు చేసి అలాంటి వారికి నోటీస్ ఇచ్చి ఈ మేరకు వారి నుంచి ఆ సొమ్ము మొత్తం రాబడతారు. కాబట్టి నిజమైన దివ్యాంగులు మీ సదరం సర్టిఫికెట్ ఆన్లైన్లో డిలీట్ అయిపోయినా ఏమాత్రం కంగారు పడకండి. మీరు జనవరి మొదటి వారంలో వచ్చే సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే మీ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీరు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ముందు జాగ్రత్త వహించండి. ఎందుకంటే సదరం స్లాట్ బుక్ చేసేటప్పుడు తప్పులు పడితే ఎడిట్ ఆప్షన్ ఉండదండి. కాబట్టి మీ తప్పులు లేకుండా ఎడిట్ ఆప్షన్ లేదు. కాబట్టి అంత సక్రమంగా ఉంది అనుకున్న తర్వాతే స్లాట్ బుక్ చేసుకోండి.
ఆ తర్వాత మీరు సదరం క్యాంప్కి అటెండ్ అయ్యి సదరం సర్టిఫికేట్ తెచ్చుకుని మళ్ళీ మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులకు కొత్త సదరం సర్టిఫికేట్ ఇచ్చి మీ పింఛన్ అయితే పునరుద్ధరించుకోండి. ఏమి కంగారు పడకండి, ఆందోళన చెందకండి. లక్షల మంది దివ్యాంగుల పింఛన్ ఒకేసారి తొలగిస్తే రాష్ట్రంలో తీవ్ర ఆందోళన, ప్రభుత్వంపై ఒత్తిడి అయితే వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా అలాంటి పని చేయదు. నకిలీ దివ్యాంగుల పింఛన్లు మాత్రమే వెంటనే కట్ చేసి అసలైన దివ్యాంగుల పింఛన్ సదరం సర్టిఫికేట్ డిలీట్ అయినప్పటికీ కొనసాగిస్తూ ఇక్కడ కొత్త సదరం సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు కొంత సమయం అయితే ఇస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేది కూడా వైద్యాధికారులే చెక్కింగ్కి. కాబట్టి వైద్యాధికారులు నిర్ణయం తీసుకుని ఇతను దివ్యాంగుడేను, ఇతనికి పింఛన్ కొనసాగించవచ్చు, ఎలాంటి సమస్య లేదు అని వైద్యాధికారులు ధృవీకరించి అక్కడ ఆన్లైన్లో మొత్తం వివరాలను ఎంటర్ చేస్తారు. కాబట్టి నిజమైన దివ్యాంగుల పింఛన్కి ఎలాంటి ప్రమాదము లేదు. ఏ విధంగానూ భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ముందుగా మీరైతే మీ సేవకు వెళ్ళి మీ సదరం సర్టిఫికేట్ ఉందా, డిలీట్ అయిపోయిందా చెక్ చేసుకోండి. డిలీట్ అయిపోతే మీరు జనవరి మొదటి వారంలో అయితే ఈ సదరం స్లాట్ బుక్ చేసుకొని కొత్త సదరం సర్టిఫికేట్ అయితే పొందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరం స్లాట్లైనా, దివ్యాంగుల పింఛన్ అయినా, దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అయినా, ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.